అందరికీ నమస్కారం. నిన్న తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డికి సంబంధించిన మనుషులు పవన్ అనే ఒక దళిత యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టిన వీడియో విపరీతంగా వైరల్ అయింది స్టేట్లో. ఆ కొట్టిన మనిషి అనిల్ రెడ్డి, ఆ పక్కనే కూర్చున్నటువంటి జగ్గారెడ్డి, వీళ్ళిద్దరిని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరిస్తే ఈ నెల 21 దాకా రిమాండ్ వేశారు. ఇది ఇప్పుడు వచ్చిన న్యూస్. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులంతా ఇలాగే ఉంటారా అనేది ఒక డౌట్. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడితే ఆయనంత హిందువు లేడని, పీఠాధిపతులు గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. సరే, కట్ చేస్తే ఆయన పెళ్ళి ఎలా చేసుకున్నాడు, ఆయన కూతురు వివాహం ఏ సాంప్రదాయం ప్రకారం చేశాడు, అసలు ఆయన నాస్తికుడా లేకపోతే నిజంగా హిందువా అనేది నాకంటే ఎక్కువ బాగా మీకే తెలుసు. వాస్తవంగా భూమన కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుడిని టీటీడీకి చైర్మన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో జగన్మోహన్ రెడ్డి పతనం సగానికి సగం స్టార్ట్ అయిపోయింది. ఆఖరికి నెయ్యిలో కూడా కల్తీ చేశారు. ఇది అంతా పక్కన పెడితే అసలు ఎందుకు ఒక దళిత యువకుడిని అంత దారుణంగా కొట్టారు, అసలు ఏం జరిగిందనే విషయం అయితే ఇంకా బయటికి రాలా. కానీ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి కోర్టులో రిమాండ్ వేస్తే తీసుకెళ్లి జైల్లో వేయటం అయితే జరిగింది, కారాగారంలో. తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక వీడియో వైరల్ అయింది, అత్యంత పాశవికంగా కిరాతకంగా కొట్టారు, కొట్టిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలని చెప్పి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని దాడి ఎక్కడ జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎవరు చేయించారు, మొత్తం వివరాలు తెలుసుకొని ముందు అర్జెంటుగా వాళ్ళిద్దరిని పట్టుకొని కోర్టులో అయితే సబ్మిట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అని అంతకుముందు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. 2019 నుంచి 24 దాకా ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. దళితుడిని డోర్ డెలివరీ చేశాడు, దళితుడి బాడీని. మరి ఆయనకి ఎమ్మెల్సీ పదవి తీసేలా, పార్టీ నుంచి సస్పెండ్ చేయాల. ఓం ప్రతాప్ అనే దళితుడు పొంగనూరులో జగన్మోహన్ రెడ్డి అమ్మిన జే బ్రాండ్స్ మద్యం గురించి విమర్శ చేశాడు. ఆ తర్వాత రోజుకి ఆయన ఏమయ్యాడో అందరూ చూశారు. మాస్క్ అడిగాడు ఒక దళిత డాక్టర్ సుధాకర్. ఆయన పరిస్థితి ఏంటో, ఆయన పిచ్చోడిని చేసి బట్టలు లేకుండా రోడ్డు మీద కూర్చోబెట్టి ఆయన వికృత క్రీడంతా ఆడాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క గవర్నమెంట్ అఫీషియల్ కూడా ఇంకొక ఎవడు వచ్చి గవర్నమెంట్ని ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో అది చేశాడేమో ఎవరికి తెలియదు. దాంట్లో న్యాయం జరగల. ఓం ప్రతాప్ ఎందుకు చనిపోయాడు ఎవరో తెలీదు. కిరణ్ చీరాల్లో చనిపోయాడు, మరి ఆయనకేం న్యాయం చేశారో తెలీదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాస్తవంగా దళితులు ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్గా పనిచేస్తారు. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా, ఎప్పుడైనా కూడా. ఈ 40%లో కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 39.6%లో కూడా దళితులే ఎక్కువగా ఉంటారు. వాస్తవం అది. కానీ జగన్మోహన్ రెడ్డి దళితులను కూడా విపరీతంగా మోసం చేశాడు. ఒక్కటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి దళితుల కోసం తీసుకొచ్చిన ఒక పథకం పేరు చెప్పండి మీరు. దళిత 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 అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రమాణ స్వీకారం కూడా బైబిల్ని పక్కన పెట్టుకొని చేశాడు. 2019 ఎలక్షన్కి, 2024 ఎలక్షన్స్కి క్రైస్తవ మహాసభలు పెట్టారు. ప్రతి చర్చిలో పాస్టర్లతోటి మాట్లాడారు వైసీపీ నాయకులు. ప్రతి నియోజకవర్గంలో జరిగిందే ఇది. కానీ 2019లో వర్కౌట్ అయినంతగా 2024లో వర్కౌట్ అవ్వాల. 2019లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలని చెప్పి 2024 ఎలక్షన్ కల్లా తెలిసిపోయింది జనానికి. అయితే ఈ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి వీళ్ళు నిజంగా ఎంత దారుణాతి దారుణమైన మనుషులో ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి ఆ జనాలను అడిగితే తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి కొట్టడం తప్పని అనుచరులకు చెప్పే ప్రయత్నం కూడా వీళ్ళు చేయలే. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం వాళ్ళు జనసేన వాళ్ళు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళని కొట్టారు అని చెప్పి విష ప్రచారం చేస్తుంది. అసలు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఒక స్టాండ్ మీద ఉండదు. బాబాయిని గుండెపోటని వాళ్ళే ప్రచారం చేశారు సాక్షిలో. నారాసురరాకు చరిత్రని తర్వాత రోజుకి పొద్దునకి పేపర్లో వచ్చింది. ఆఖరికి సునీతారెడ్డి గారికి కూడా న్యాయం చేయలేళ్ళు. లిక్కర్ స్కామ్లో వెంకటేష్ నాయుడు దొరికాడు. అదే సాక్షిలో రాశారు ఏమని, చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడు అని రాశారు సాక్షిలో. కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగాడు, లోకేష్తో ఫోటోలు దిగాడు, ఆ డబ్బులన్నీ లోకేష్ వాళ్ళే ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఏదైతే భూమన అభినయ్ రెడ్డికి సంబంధించిన మనుషులు అనిల్ రెడ్డి మరియు జగ్గారెడ్డి ఆ కుర్రోడిని అంత దారుణంగా కొడతంటే కొట్టిన వీడియోలు తీసి మరీ కొడుతున్నారు. ఇదేం పైశాచికత్వం నాకు అర్థం కావట్లా. RRR గారిని అరెస్ట్ చేసి ఆయనకు 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి ఆయనతో వీడియో కాల్ మాట్లాడారని చెప్పి ఆయనే క్లెయిమ్ చేశాడు. నన్ను కొడతంటే ఒక వ్యక్తి వీడియో కాల్లో చూశాడు, ఆ వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసని మాట్లాడాడు RRR గారు. ఈ వీడియో కాల్లో చూసి ఆనందించే
బుద్ధులు వైసీపీ వాళ్ళకి ఎందుకు వచ్చినాయో ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. దళితులు అనేవాళ్ళు ఎవ్వరికీ వైసీపీ 10 పైసల న్యాయం కూడా చేయలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దళితుల్ని కేవలం ఓటు బ్యాంక్గానే వాడుతుంది. ఒక్క దళిత కాలనీలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఒక రోడ్డు వేసాడా, రోడ్డు వేసిన పాపాన పోయాడా అనేది ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి చేసిన 5 సంవత్సరాల దారుణమైన పరిపాలనలో ఏ కుటుంబం అన్నా బాగుపడిందా? జగన్మోహన్ రెడ్డి అప్పుడు బట్టన్లు నొక్కేసిన డబ్బులు ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆ వైఎస్ఆర్సీపీయే ఒక పైశాచిక పార్టీ, ఒక సైకో పార్టీ, ఒక శాడిస్ట్ పార్టీ. ప్రజలను ఇబ్బంది పెట్టడం, ప్రజలను హింసించడం, అణగదొక్కడం, ప్రశ్నించిన వాళ్ళందరి మీద ఇబ్బంది పెట్టడం, ఇది తప్పితే ఆ పార్టీకి ఏమీ తెలియదు. వాళ్ళు ఈరోజు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా దయచేసి నమ్మొద్దు. ఓకే, నమస్తే.